హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించబోయే రెసిపీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఈజీ అయిన కరివేపాకు పచ్చడి రెసిపీ. ఇదైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే దీన్ని తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. అలాగే మన హెయిర్ గ్రోత్కి కూడా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం నార్మల్గా ఎప్పుడైనా టామరిన్ రైస్ ప్రిపేర్ చేసినప్పుడు, చట్నీస్ ప్రిపేర్ చేసినప్పుడు అందులో పిల్లలు కరివేపాకు ఏరి పాడేస్తుంటారు కదా. సో అలాంటి పిల్లల కోసం ఈ విధంగా కరివేపాకు పచ్చడి ప్రిపేర్ చేస్తారంటే వాళ్ళైతే చాలా లైక్ చేస్తారు. ఇదైతే మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. అలాగే ఈ పచ్చడిని మనం మార్నింగ్ టిఫిన్స్లో కానీ లంచ్లో కానీ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఈ గిన్నెతో కరివేపాకునైతే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ గిన్నెతో 4 కప్పులు కరివేపాకునైతే తీసుకుంటున్నాను. మనం తీసుకున్న కరివేపాకులో ఏదైనా ఆకు బాగోకపోతే ఆకును తీసేసి మంచిగా ఉన్న కరివేపాకుని తీసుకుని కరివేపాకు అంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ అనేది లేకుండా కొద్దిసేపు పాటు ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కరివేపాకునంతా కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఎక్కడ వాటర్ అనేది లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాత ఈ కరివేపాకునంతా కూడా ఒక దాంట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెని తీసుకుని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఇందులో ఇక్కలు లాంటివి ఏమీ లేకుండా చూసి తీసుకుని అలాగే స్టవ్ మీద కొద్దిగా వాటర్ బాయిల్ చేసుకుని ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని ఈ చింతపండులో వేసుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని చింతపండుని బాగా నాననివ్వాలి. అలాగే తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఇందులోకి 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకుని తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకుని వీటిని లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మనం ముందుగా తీసుకున్న కరివేపాకునంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకుని కరివేపాకులో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కింద నుంచి పై వరకు కూడా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ కరివేపాకు అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకు అంతా కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కరివేపాకునంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని అంతా కూడా ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద ఈ విధంగా కలుపుకుంటూ చింతపండుని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని చింతపండు గుజ్జంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ముందుగా ధనియాలు, మెంతులు, ఆవాలు వేయించి చల్లారబెట్టుకున్నాం కదండి. అవైతే చల్లారిన తర్వాత ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ పౌడర్ అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకునంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టు. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా శనగపప్పును కూడా వేసుకుని అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రేకులు కూడా వేసుకుంటున్నాను.
తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని, అలాగే చిటికెడు ఇంగువ, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకొక చిన్న కళాయి పెట్టుకుని అందులోకి ఈ క్వాంటిటీలో బెల్లం అయితే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు అంతా కూడా చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, చూసారు కదా కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ అయిన కరివేపాకు పచ్చడి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా యూజెస్ ఉన్నాయి దీన్ని తీసుకోవడం వల్ల. అలాగే మన హెయిర్ గ్రోత్కి కూడా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కరివేపాకు పచ్చడి రెసిపీని అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.